ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 43ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వేదాలలోని కర్మకాండల పట్ల మాత్రమే ఆకర్షితులైన వారి గురించి వివరిస్తున్నారు. వీరు కోరికలతో నిండి ఉంటారు. స్వర్గాన్ని పొందడమే వారి అంతిమ లక్ష్యం. అందుకోసం వారు చాలా అందమైన, వినడానికి సొంపుగా ఉండే మాటలు చెబుతారు. ఈ మాటలు పూలతో నిండిన ఒక అందమైన అడవిలా ఉంటాయి. కాని వాటి వెనుక ఉన్న సత్యాన్ని వారు గ్రహించలేరు. ఈ ఆకర్షణీయమైన మాటలు ఏమి చెబుతాయంటే, ఫలానా యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుందని, ఫలానా పూజ చేస్తే గొప్ప ఐశ్వర్యం, అధికారం లభిస్తాయని హామీ ఇస్తాయి. వారి దృష్టి అంతా తాము చేసే కర్మల యొక్క ఫలం మీదనే ఉంటుంది. చేసే పనికన్నా దాని ద్వారా వచ్చే ఫలితం అంటే సుఖం, భోగం, అధికారం, మళ్లీ మంచి జన్మ పొందడం వంటి వాటిపైనే వారి మనసు లగ్నమై ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒకరు ఉద్యోగం కేవలం జీతం, ప్రమోషన్ కోసమే చేస్తారు కాని ఆ పనిలో ఉన్న సంతృప్తిని, నేర్చుకునే అవకాశాన్ని పట్టించుకోరు. జీతం, హోదా అనేవి తాత్కాలికమైనవి. అలాగే స్వర్గసుఖాలు కూడా పుణ్యమున్నంత వరకే ఉంటాయి. పుణ్యం క్షీణించగానే మళ్లీ ఈ భూమిమీదకు వచ్చి జననమరణ చక్రంలో చిక్కుకోవాల్సి వస్తుంది. భగవంతుడిక్కడ మనల్ని హెచ్చరిస్తున్నాడు. తాత్కాలికమైన ఆనందాల కోసం అందమైన మాటల వలలో పడి అసలైన లక్ష్యాన్ని మర్చిపోవద్దని చెబుతున్నాడు. ఆ అసలైన లక్ష్యం ఆత్మజ్ఞానం పొందడం, ఈ జననమరణ చక్రం నుండి విముక్తి పొందడం. వేదాలు చెప్పేది కేవలం కర్మకాండలు మాత్రమే కాదు, వాటికి మించిన జ్ఞానకాండ కూడా ఉంది. ఆ జ్ఞానాన్ని గ్రహించమని భగవానుడు అర్జునుడి ద్వారా మనందరికీ సూచిస్తున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో ఆకర్షణలు ఎదురవుతాయి. తాత్కాలిక సుఖాల కోసం పరుగులు పెడుతూ ఉంటాం. కాని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది, మన అసలైన ఆనందం బయట వస్తువులలోనూ, స్వర్గంలోనూ లేదు. అది మన లోపలే ఉంది. నిస్వార్థంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలోనే నిజమైన శాంతి, సంతృప్తి ఉన్నాయి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.